హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు మన వీడియో చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడిగా చాలా చక్కగా అయితే కుదిరిందండి ఈ రైస్ అయితే. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూపించేస్తాను రండి. ఇందుకోసం అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోనికి 1/2 లీటర్ వరకు పెరుగుని బాగా బీట్ చేసి అయితే వేసుకోవాలి. ఇందులోనికి ఇప్పుడు 1.5 స్పూన్ వరకు కారం పొడి అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మరియు 3/4 స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఒక మీడియం సైజు టమోటాను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు, నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని అయితే మనం 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నామంటే ముక్క బాగా మెత్తగా తొందరగా అయితే ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే రైస్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg సోనా మసూరి రైసు, అలాగే 1/2 kg బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. వాటర్ పోసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక 5 ఉల్లిపాయలను అయితే ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి ఈ రైస్లోనికి హోల్ గరం మసాలాను అయితే వేయాలి. అలాగే సాజీరా కూడా 1 స్పూన్ వేసి 5-6 పచ్చిమిర్చిలను అయితే 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 నుంచి 4 ఇలాచీలను కూడా వేసుకొని రుచికి సరిపడు రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ రైస్ని అయితే 70% వరకు ఉడికించుకోవాలండి. చివరిగా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే 30 నిమిషాలు నానిన తర్వాత చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇందులోనికి కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. మరొక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి అయితే వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క ఒక 80% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మనం చేత్తో పట్టుకొని ఒకసారి ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలండి చికెన్ ముక్క. అంత మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ని అయితే 80% వరకు ఉడికించుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ని అయితే వేరొక పాత్రలోకి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటటువంటి ఒక బేసిన్ కానీ లేదంటే ఒక కడాయి కానీ పెట్టుకొని మనం వాటర్ నుంచి సపరేట్ చేసుకున్నటువంటి ఈ రైస్ని అయితే వేసుకోవాలి. కొంచెం రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ఉడికించుకున్నటువంటి చికెన్లో సగం వరకు చికెన్ అయితే వేసుకొని ఆ తర్వాత మరి కొంచెం రైస్ని అయితే వేసుకోవాలి. చికెన్ ఒకే చోట కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలండి. మరి కొంచెం రైస్ వేసుకున్న తర్వాత మరికొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మిగిలిన చికెన్ అంతా వేసి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకొని మిగిలిన రైస్ని అంతా వేసుకోవాలి. వీడియో కానీ నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మొత్తం రైస్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్లోకి వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే మరికొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే పైన వేసుకోవాలండి. ఇప్పుడు మనం వంచినటువంటి వాటర్లో ఒక 3-4 స్పూన్స్ వాటర్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ కానీ లేదా నెయ్యి కూడా వేసుకోవాలి.
ఇవన్నింటినీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఏదైనా కొంచెం బరువైతే పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్నామంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. రైతాలకు కానీ చికెన్ ఫ్రై చేసుకొని కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా రైస్ అయితే చాలా బాగొచ్చింది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామంటే మొదటిసారి చేసేవారు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకునేయచ్చండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.